హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి ఎస్సీ కార్పొరేషన్ లోన్ గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కిందన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎస్సీల స్వయం ఉపాధి కల్పనకు రాయితీ రుణాల మంజూరు పథకానికి సాంఘిక సంక్షేమ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. సేవా రవాణా వ్యవసాయ రంగాల్లో ఉపాధి కల్పనకు రాయితీ రుణాలు మంజూరు చేయనట్లు వెల్లడించారు. ఈ పథకానికి ఈ నెల 11 నుంచి వచ్చే నెల 10 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. 3 లక్షలు మొదలుకొని 10 లక్షలకు పైబడి వ్యయంతో యూనిట్ ఏర్పాటుకు సహకారం అందిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 11 నుంచి మే 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ జరుగుతాయి. మెడికల్ షాపులు, ల్యాబ్, ఎలక్ట్రికల్ బ్యాటరీ ఛార్జింగ్ యూనిట్లు, ఎలక్ట్రికల్ ఆటో కార్లు, గూడ్స్ ట్రక్ యూనిట్ల ద్వారా ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఇక చూసుకుంటే ఏపీఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అప్లై చేసుకోవడానికి ఎవరికి వారు సొంతంగా ఏపీ ఓపీ ఎంఎంఎస్ సైట్లో లేదా దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్లో లేదా మీ యొక్క గ్రామ వార్డ్ సచివాలయంలో నందు ఏపీ కార్పొరేషన్ లోన్స్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీల స్వయం ఉపాధి పథకానికి మార్గదర్శకాలు కావాల్సిన డాక్యుమెంట్స్ ఇక్కడ చూసుకుంటే మనము ఎస్సీల స్వయం ఉపాధి పథకానికి మార్గదర్శకాలు చూసుకుంటే ప్రతి యూనిట్ ఏర్పాటు లబ్ధిదారుడు 5% వాటాగా చెల్లించాలి. యూనిట్ వ్యయాన్ని బట్టి ప్రభుత్వం 50% నుంచి 60% వరకు రాయితీ ఇస్తుంది. మిగతా మొత్తాన్ని బ్యాంకు నుంచి రుణంగా ఇప్పించుకుంది. రాయితీని యూనిట్ ఏర్పాటు చేసిన తర్వాతే అందించనుంది. యూనిట్ ఏర్పాటు ప్రారంభించిన తర్వాత 6 నెలలకు ఒకసారి జియో ట్యాగింగ్ తప్పనిసరి. ఆ తర్వాత మరో 2 విడతల్లో థర్డ్ పార్టీ తనిఖీలు ఉంటాయి. వీటన్నిటితో పాటు యూనిట్ ప్రారంభించిన 2 ఏళ్ళలో బ్యాంకు రుణ వాయిదాలు సక్రమంగా చెల్లిస్తేనే లబ్ధిదారుడికి రాయితీని అందించనుంది. అప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసిన రాయితీని లబ్ధిదారుడు పేరు మీద ప్రత్యేక ఖాతాలో టర్మ్ డిపాజిట్ రిసిప్ట్ జమ చేస్తుంది. రాయితీని రుణ పథకం కింద రవాణా రంగంలో ప్యాసింజర్ ఆటోల ఏర్పాటుకు ప్రభుత్వం సహకారం అందించనుంది. సరుకు రవాణా ట్రక్కుల కొనుగోలుకు ఆర్థిక చేయూత ఇవ్వనుంది. 6,240 వాహనాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వ్యవసాయ రంగంలో డ్రోన్ల కొనుగోలుకు సహకారం అందించనుంది. ఎస్సీ రైతుల బృందాలకు డ్రోన్లను అందిస్తుంది. సర్వీస్ సెక్టార్లో 10,500 మందికి చేయూతగా అందించనున్నారు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డు ఎన్పిసిఐ సర్వర్తో అనగా బ్యాంక్ అకౌంట్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ని లింక్ చేయించుకోండి. గతంలో ట్రైనింగ్ లేదా శిక్షణ పొంది ఉంటే ఆ సర్టిఫికేటు, వాహన రంగ వ్యాపారానికి లేదా పనిని ప్రారంభించడానికి డ్రైవింగ్ లైసెన్స్, మొబైల్ నంబరు, ఫార్మసీ సెక్టార్కి సంబంధించి బి ఫార్మసీ లేదా డి ఫార్మసీ లేదా ఎం ఫార్మసీ సర్టిఫికేటు, మీ ఆధార్ కార్డుకు పనిచేసేవి. గమనిక: కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు చేయించుకునేటప్పుడు మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన మరియు వాట్సాప్ కలిగిన ఫోన్ నెంబర్ని ఇవ్వండి. దీని ద్వారా క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు మీకు మరలా అవసరమైనప్పుడు 6 నెలల తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 5 నిమిషాల్లో పొందవచ్చు. ఏపీఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అమౌంట్ డీటెయిల్స్ 2025 ఎస్సీ కార్పొరేషన్ కింద అందించే మొత్తం రుణాల స్లబ్ల వివరాలు త్వరలో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అర్హతలు ఉంటే సులువుగా ఏపీ కార్పొరేషన్ లోన్స్ని అందుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో స్థిర నివాసి అయి ఉండాలి. రేషన్ కార్డు లేదా రైస్ కార్డు కలిగి ఉండాలి. 21 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఆధార్ కార్డు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ను కలిగి ఉండాలి. మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి. చదువుతో సంబంధం లేదు.
చదివితే పాస్ సర్టిఫికేట్ ఉంటే పెట్టవచ్చు, లేకపోతే లేదు. ట్రైనింగు పథకము సబ్సిడీ పొంది ఉంటే సంబంధిత డాక్యుమెంట్లు ఉండాలి. మెడికల్ షాప్కు పెట్టాలనుకుంటే డి ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ ఏదైనా ఉండాలి. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ సమాచారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.